నిజానికి హీరోలు చిన్న పెద్ద సీనియర్ జూనియర్ అన్న లెక్క కాదు. పెట్టిన బడ్జెట్కి ఎంత కలెక్షన్లు రాబడుతున్నారు, ఏ రేంజ్ క్రేజ్ ఉంది, ఎంత మార్కెట్ ఉంది అన్నదాన్నే క్రైటీరియాగా చూస్తున్నారు జనాలు. ఆ లెక్కలో కొంతమంది మార్కెట్ క్రియేట్ చేసుకుంటూ భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు. సీనియర్ హీరో అయిన కొన్నేళ్ల నుంచి పట్టుమని సాలిడ్ హిట్ కొట్టలేని గోపీచంద్ మరోసారి శ్రీను వైట్లతో యాక్షన్ మూవీ చేస్తున్నారు. ఆల్రెడీ ఫారెన్ తో పాటు కశ్మీర్ లాంటి లొకేషన్స్ లో షూట్ చేస్తున్న ఈ గోపీచంద్ విశ్వం సినిమాని దాదాపు 40 కోట్లకు పైగా బడ్జెట్ పెడుతున్నారని తెలుస్తోంది. అసలే ఫ్లాప్ ట్రాక్ ఉన్న గోపీచంద్ 40 కోట్లకు ఎన్ని రాబడతారో చూడాలి. అప్కమింగ్ యంగ్ హీరోల్లో విశ్వక్ సేన్ క్రేజ్ వేరు. ఎంత క్రేజ్ ఉన్నా కలెక్షన్ల విషయంలో కంటెంటే మ్యాటర్ అంటున్నారు ఫ్యాన్స్. అయితే చిన్న హీరో అయిన విశ్వక్ కూడా ఈసారి భారీ బడ్జెట్ తో సినిమా చేస్తున్నారు. సితార, శ్రీకర, ఫార్చ్యూన్ 4 బ్యానర్స్ లో దాదాపు 30 కోట్ల బడ్జెట్ తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తెరకెక్కుతోంది. 10 రోజుల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా విశ్వక్ కి ఎన్ని కోట్లు వసూలు చేసి పెడుతుందో. ఎప్పుడో ఇండస్ట్రీకి వచ్చిన ఇంకా పెద్ద హీరోల లిస్ట్ లో జాయిన్ అవని మంచు విష్ణు ఏకంగా తన అప్ కమింగ్ సినిమా కన్నప్పని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో మైథలాజికల్ డ్రామాగా భారీ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్, నయనతార, మోహన్ లాల్, మంచు విష్ణు, మోహన్ బాబు, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ క్యాస్ట్ తో భారీగా తెరకెక్కుతున్న ఈ కన్నప్ప విష్ణు మార్కెట్ ని ఏ రేంజ్ లో డిసైడ్ చేస్తుందో చూడాలంటున్నారు జనాలు.